ప్రభు వలలో పాల్గొనక మునుపు లేఖనాలలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 30వ వచనం. ఒకదాని ఒకటి చదువుతున్నాం, 28 నుంచి 30 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి యోగ్యత అనేది మనమందరం పరీక్షించుకోవాలి. యోగ్యులైన వారు మాత్రమే ప్రభు బలలో పాలు పొందవలసిన వారిగా ఉన్నారని దేవుని లేఖనం హెచ్చరిస్తుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే ఏది మనము తరచుగా చేస్తూ వస్తామో దాని ప్రాముఖ్యత రాను రాను తగ్గిపోతూ వస్తుంది. ఒక విధంగా చూడాలంటే మన జీవితాలలో ఒక విధమైన నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ప్రతి ఆదివారం చేసేదే కదా అనే ఒక చులకన భావం వస్తుంది. కానీ లేఖనం మాత్రం స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అయోగ్యంగా తిని త్రాగువాడు ఏంటంట? అయోగ్యంగా తిని త్రాగువాడు, నాకు అస్సలు వినపడదు. అయోగ్యంగా తిని త్రాగువాడు నాకు మళ్ళీ వినపడదు. ఒక్క మాట దాటిపోతున్నా, అక్కడికి వచ్చేటప్పటికి ఒక్క మాట దాటిపోతా. తనకు అయోగ్యంగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగినట్లు, అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్షావిధి కలిగినట్లు అనేస్తారు చాలా మంది. తొందరపాటుతో చదివేటప్పుడు ఈ హెచ్చరిక అందుకని తేలిక చులకనైపోతుంది. అయోగ్యంగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగినట్లు తిని త్రాగుతున్నాడు అంటే తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. ఎలా? అయోగ్యంగా, యోగ్యత లేకుండా. ఎవరి యోగ్యుడు? ప్రభు బలలో పాల్గొనే యోగ్యత ఎవరికి ఉంది? ఇది ముందర మనం గమనిక కలిగి ఉండాలి. దేవుని లేఖనం ఏం చెప్తుందంటే మీరు గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం యువతల పక్క పేజీలో కూర్చోండి. ఒక విచిత్రమైన సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. యువతల పక్క పేజీలో చూడండి, 10వ అధ్యాయము 16వ వచనం. మనకు దీవించి ఆశీర్వచనపు పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటే కదా కదా. కానీ 11వ అధ్యాయంలో క్రమం ఎలా ఉంది? 10వ అధ్యాయంలో యువతల పక్క పేజీలో మనము త్రాగుట ఫస్ట్ పాత్ర వచ్చింది. నేను మీకు చదివి వినిపిస్తే జాగ్రత్తగా చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా. ఇక్కడ ప్రభు పాత్ర ముందర వచ్చి రొట్టె తర్వాత వచ్చింది. కానీ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి రొట్టె ముందర వచ్చి పాత్ర తర్వాత వచ్చింది. కానీ రచయిత మాత్రం ఒక్కడే, అపోస్తుడైన పౌలే కొరింథీయులకు రాస్తూ ఒక అధ్యాయంలో పాత్ర ముందర రొట్టె తర్వాత, మరొక అధ్యాయంలో మరుసటి అధ్యాయంలోనే రొట్టె ముందర పాత్ర తర్వాత. ఏమై ఉంటుంది అని మీరు లోతుగా ఆలోచించాల్సిన పనేమి లేదు. ఇందులో పొరపాటు ఏమి రాయబడ్డా. పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక మాట రాయించాడంటే దాని వెనకాల ఒక నిర్దిష్టమైన ఉద్దేశం లేకుండా రాయించాడు. సరేనా? కనుక ఇక్కడ మనము గమనించవలసిన మాట ఏమిటి అంటే
ఎవరికి యోగ్యత ఎవరికి యోగ్యత ఉంది అని చూస్తే, ఎవరైతే ఆయన శరీరమందు సజీవ అవయవములుగా చేర్చబడిన వారు, ఎవరైతే ప్రభు శరీరమందు ఉన్నారో, చేర్చబడిన జాబితాలో ఉన్నారు, అది కూడా సజీవంగా ఉన్నారు, వాళ్ళు మాత్రమే ప్రభు బలలో పాలు పొందే యోగ్యత కలిగి ఉన్నవారు. ఇప్పుడు ఎవరు ప్రభు శరీరమందు ఉన్నవారు అంటే, ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్నారో వారు ప్రభు శరీరమందు ఉన్నవారు. అందరూ కాదు, అందరూ కాదు. కేవలం తమ పాపములను ఒప్పుకుని, ప్రభువా నేను పాపిని అనుదినము ప్రతిరోజు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ప్రభు శరీరంలో ఉన్నట్టు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి హృదయ ద్వారాలు బాగా తెరిచింది దాకా. భాష చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని భావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. అందుకే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. క్రీస్తు శరీరం మందు ఇవాళ ఎవరున్నాము అసలు మాట. ఎవరు క్రీస్తు శరీరం మందు ఉన్నాము? ప్రభు శరీరం మందు ఎవరున్నాము? మామిడి చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మల కింద పోతుంది, ఆ తర్వాత కాయలు వచ్చాయి. పుష్కలంగా ఎంత ఎంత కాపు వచ్చేసిందంటే కొమ్మల కిందకి ఉట్టిపోయి ఉన్నాయి. ఈ కాపు ఎవరిని బట్టి వచ్చింది? చెట్టుని మొదలను బట్టి వచ్చింది, ఆ మ్రాణుని బట్టి వచ్చింది. ఆ మ్రానికి అతకి ఉన్న కొమ్మలే విరగ్గాస్తాయి. ఒకవేళ ఆ మ్రాణు నుంచి కొమ్మ తెగొడితే ఏమవుతుంది? ఈ కొమ్మ దేనికి పనికిరాదు. ఇప్పుడు క్రీస్తు శరీరం ఉన్నాము అనే మాటకు రుజువు ఏది? ఒకవేళ నేను ప్రభు శరీరం ఉంటే నేను ఎలా ఉండాలి? ప్రభు జీవము నాలోకి ప్రవహించాలి. ప్రభు నుండి సారాన్ని నేను లాక్కుంటూ ఉండాలి. నా వ్యక్తిత్వంలో మార్పు రావాలి. నా మాట, నా ప్రవర్తన ఇవన్నీ క్రీస్తులాగా ఉండాలి. అలా లేవు అంటే నేను ప్రభు శరీరం అందు లేను. నేను బాప్తిజం తీసేసుకుని ఉండొచ్చు, నా అజ్ఞాన స్థితిలో నేను బాప్తిజం తీసేసుకుని ఉండొచ్చు, కానీ ఒకవేళ నేను నా ప్రభు శరీరంలో ఉన్నానంటే ప్రభు లక్షణాలు కొత్త గొప్ప నాలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు యోగమైన ద్రోహుడికలో నేను చెప్పినట్టు పంది తల్లి పంది పిల్లల పందిని కూర్చోబెట్టి, ఇగో మన పంది పిల్లలము, మన బురదలో దొర్లాడుతూ ఉండాలి, లోపల తిరుగుతూ ఉండాలి అని వాటికి నేర్పిస్తుందా? నేర్పించదు. ఈ తల్లి ఆత్మతో వాళ్ళు పుట్టారు కనుక ఈ తల్లి స్వభావం పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఒకవాడు ప్రభు ఆత్మ నాలో ఉందంటే ప్రభు స్వభావం నాలోకి ఆటోమేటిక్గా రావాలి. రాలేదు అంటే నేను మళ్ళీ పరిగెత్తుకునే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు రాలేదు, ఈ స్వభావం నాలో రావాలి. అయితే నా రక్షణ విషయంలో ఏదో తేడా ఉంటుంది. నేను బాప్తిజం తీసుకుని చదవదు, ఎందుకంటే నాలో ఏ మార్పు రావాలి. ఇలాగ సంవత్సరాలు గడిపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఏం పట్టించుకోక వెళ్తున్నాము వస్తున్నాము సరిపోద్ది, మనలో పాలు పొందుతున్నాం, బాప్తిజం తీసేసుకున్నాం కాబట్టి రొట్టె తీసేసుకుంటాం కదా. రొట్టె తీసుకునడం వల్ల నీకు నష్టమే కానీ ఆశీర్వాదం అయితే కాదు. రొట్టె తీసుకునడం వల్ల నీకు నష్టమే కానీ ఆశీర్వాదం కాదు. ఒకవేళ నీలో క్రీస్తు స్వరూపము ఏర్పడకపోతే, ఎంతో గొప్ప నీలో క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడడం ప్రారంభం అయ్యి ఉండాలి. ఒకప్పుడు ఈ వ్యక్తిలా ఉండేవాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా పెరుగు. ఎన్నో సుగుణాలు ఈ వ్యక్తిలో వచ్చేసాయి. మునుపు ఇలా లేడు, కానీ ఇప్పుడు ఉన్నాడు. అదొక రుజువు. ఒకప్పుడు ఇలా లేదు, కానీ ఇప్పుడు మార్పు కనబడుతోంది. అంటే నాలో కార్యం పరిశుద్ధాత్మను మొదలుపెట్టాడు. నేను ఇప్పుడు ప్రభు వలలో మార్పు పొందడానికి యోగ్యత కలిగి ఉన్నవాడినే. కానీ లేదు, నేను ఎన్నో సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నానంటే జాగ్రత్త. ఇది మొట్టమొదటి మాట. కొంచెం మనం లోతు కాదు. అందుకే ఇందులో పెద్ద కఠినమైన వాక్యాలు ఏమీ లేవు. నేను అందరూ చెప్తున్నాను,
క్రీస్తు శరీరంలో ఉండడము అనే మాటకు అర్థం ఏంటి? ఒక కొమ్మ మామిడి చెట్టుకి ఎలా అతుక్కునుందో నువ్వు కూడా ఒక కొమ్మలాగా క్రీస్తు అనే మొక్కకి అతుక్కుని ఉన్నావు. ఇప్పుడు సారం ఎందులోకి రావాలి? యేసుక్రీస్తు ప్రభు సారము నీలోకి రావాలి. రావట్లేదంటే నువ్వు అతుక్కుని ఉన్నట్ట, విడిగా ఉన్నట్ట, అది నువ్వు విడిచిపెట్టావు. ఒకవేళ నేను క్రీస్తుకు అంటగట్టిబడి ఉంటే ఇప్పుడు నాలోకి సారం ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రభులోంచి నాలోకి వస్తుంది. అంటే నాలో సుగుణాలన్నీ ఎక్కడి నుంచి రావాలి? నా ప్రభులోంచి రావాలి. నా ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు అందరినీ ప్రేమించడం, అది నేను కాదు. ప్రభువులో ఉన్న జీవము ఏదైతే నాలోకి వచ్చిందో ఆ జీవము నన్ను అందరినీ ప్రేమించేటట్టు చేస్తుంది. ఆ జీవము నన్ను ఎంత లెక్కకైనా నడిపిస్తుంది. ఆ జీవమే ప్రభులాగా నన్ను మారుస్తుంది. ఇప్పుడు ప్రభు లక్షణాలన్నీ నాలోకి వస్తాయి. ఒకవేళ నేను ఆయనలో అంటగట్టుబడి ఉంటే, లేకపోతే దేవుని నమ్ముకున్నాననే మాటే తప్ప, బాప్తిజం తీసుకున్నాననే మాటే తప్ప నాలో ఎటువంటి మార్పు లేదు. నా మాటలో మార్పు లేదు, నా స్వభావం ఎవరు బయట వాళ్ళలో చెప్పక్కర్లేదు. నీ అంతరాత్మకు నీకు మటుకు నీకే తెలుస్తుంది నీలో మార్పు ఉందా లేదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ సహోదరుడు సహోదరి, ఒక విషయము చాలా ప్రాముఖ్యం. మానవసు పొంది క్రీస్తు శరీరంలో అవయవముగా చేరిన వాడు ఒకసారి పాపము చేస్తే, మళ్ళీ పాపంలో పడితే, మళ్ళీ పాపమునకు గురవుతే, పాపం అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు ఎక్కడికో వెళ్ళి మానవంగా చేయక్కల, నువ్వు ఎక్కడికో వెళ్ళి నరహత్య చేయక్కల. ఒక చిన్న అపవిత్రమైన తలపు చాలు నేను పాపంలో పడేయడానికి. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాను. సరేనా? ఒక్కసారి పరిశుద్ధుడైన విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసి పాపమునకు గురైనప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసా? వారి మనస్సాక్షి మీద పాపపు మరక అంటుకుంటుంది. వారి మనస్సాక్షికి పాపపు మరక అంటుకుంటుంది. ఈ పాపపు మరక, వాడు పాపము చేసిన సంగతి జాగ్రత్తగా వినండి. నేను రెఫరెన్స్ చెప్పట్లా. వాడు పాపము చేసిన సంగతి వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాడి మనస్సాక్షికి తెలుసు వాడు తప్పు చేసి. ఆలోచన అయినా సరే, ఒకవేళ నిజంగా నువ్వు క్రీస్తులో అతలపడి ఉంటే ఆలోచన వచ్చినా సరే నేను పాపము చేసిన ఫీలింగ్ నీలో అంతరంగంలో నేను పాపము చేశా, ఈ పాపపు ఆలోచన నాకు వచ్చింది అని విలవెల్లాడతాడు. నంబర్ 1. రెండోది, ఈ ఆలోచన వచ్చుట వలన ఇప్పుడు పాపపు మరక మనస్సాక్షి అంటుకుంది. ఇప్పుడు ప్రభు ఆత్మ నాలో ఉంది కనుక ఈ ప్రభు ఆత్మ నన్ను ఏం చేస్తుంది? నన్ను ఒప్పింపజేసి నేను నా పడక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని వెక్కి వెళ్తాను. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు, ఈ పాపపు ఆలోచన వల్ల నేను అపవిత్రుడైపోయా, నీకు నేను దూరం అయిపోయాను. నేను ఎంత ఏడ్చినా సరే ఈ మరక మాత్రం పోదు. ఈ పాపపు మరక నీ మనస్సాక్షి మీద అలాగే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు నువ్వు మళ్ళీ ప్రభు రక్తంలో కడగబడే అనుభవంలోకి రావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 204 పేజీ 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. గట్టిగా చెప్పాలి, గట్టిగా చదవాలి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి అది మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రభు రక్తం మాత్రమే నీ మనస్సాక్షిని శుద్ధి చేయగలదు. నువ్వు ఏడ్చి పెట్టినా, నీ ఒంటి మీద ఉన్న బట్టలని చించుకున్నా, నువ్వు నేలని దొరికినా, నీ మనస్సాక్షి మీద అడ్డుకున్న ఆ పాపము మనక పోదు.
శరీరమైన మనం చాలా చులకనగా తీసుకుంటాం అన్నమాట. నేను ప్రభు దగ్గర ఒప్పేసుకున్నా. అవునా కాదా? అవునా కాదా? ఆదివారం నేను ప్రభు వల్ల పాల్పొందక ముందర నా పాపం నేను ఒప్పేసుకున్నాను. ఒప్పుకున్నాం, కరెక్టే. ప్రభు తన రక్తములో ఆ పాపము మనకు కడిగాడనే నిశ్చయం నీకు వచ్చిందా? ఎందుకంటే కేవలం యేసు రక్తం మాత్రమే నీ మనస్సాక్షిని మరి ఎక్కువగా శుద్ధి చేయగలదు. నీ ఏడుపు కాదు, నీ ఒప్పుకోలు కాదు. కానీ మనకి బోధలు కూడా ఎలాంటి బోధలు వచ్చేసాయంటే మనల్ని మోసపరిచే బోధలు. ఒకసారి ప్రభు దగ్గర ఒప్పుకుంటే సరిపోద్ది. కరెక్ట్, ప్రభు దగ్గర ఒప్పుకుంటే సరిపోద్ది. కానీ ప్రభు తన రక్తంలో నిన్ను శుద్ధి చేశాడా లేదా ఆ నిశ్చయత నీకు రావాలి. ఎలా వస్తుంది ఆ నిశ్చయత? ఇవన్నీ లోపల లోపల జరిగే కార్యాలండి. మన అంతరంగంలో జరిగే కార్యాలు. దీనికి కొలబద్ద లేదు, స్కేల్ లేదు కొలవడానికి. నీ మనస్సాక్షికి పాపపు మనక పోయింది అనే నిశ్చయత నీకు ఎలా వస్తుందంటే నీకు సంపూర్ణ సమాధానం అది. తిరిగి ప్రభు నందు నువ్వు ఆనందించే అనుభవంలోకి రాగలవు. ప్రభు చెప్పిన ఫిలిప్పీ 4:4 ప్రకారం ఎల్లప్పుడూ ఆనందించుడి, మళ్ళా ఆనందించుడి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రభు జీవము నీలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రభు ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నాడు. ప్రభులో మూడు ఇవాళ మూడు అలాంటిది లేదు. ఇవాళ మనసు బాగాలేదు అనే మాట ఎప్పుడు ప్రభుత్వం ఉన్నట్టు రాలే. ఇవాళ నా మూడు బాగాలేదు అనేది ఎప్పుడు రాలే. ఆయన ఎల్లప్పుడూ ఆనందించేవాడు, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. ఎలా సాధ్యమైంది? ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలిగాడు? అదే జీవం ఇప్పుడు నాలో ఉంటే నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటా. ఆనందంగా లేను అంటే నా మనస్సాక్షి మీద పాపపు మరక ఉంది కనుక నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండలేకపోతున్నాను. కనుక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభా, నీ రక్తంలో నా మనస్సాక్షిని కడుగు. ఇది అపవిత్రంగా ఉంది. నీ రక్తం మాత్రమే దీన్ని శుద్ధి చేయగలదు. వెరీ ఇంపార్టెంట్. మానవ నైజం ఎలా ఉంటుందంటే బురద అంటుందనుకో, ఇలా చూడు, ఇలా దులుపుకుంటాడు ఒకసారి. ఆ ఉన్న చోట ఆ బాడీ ఏమవుతుంది? ఇలా దులుపుకునేటప్పటికి ఇంకొంత అంటుకుంటుంది. అంటుకున్నాక కొన్ని వదిలేస్తాడా? వదలడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ప్యాంటు గట్టిగా పట్టుకుంటాడు, ఇంకో చేతితో గట్టిగా రుద్దుతాడు దాన్ని. అది పోవాలి, బాడీ పోవాలి. అది ఇంకేమవుతుంది? ఇంకా కొంచెం బాగా అంటుంది. కానీ అసలు వాడు ఏం చేయాలి? శుభ్రంగా ప్యాంటు విప్పి సరుకు నీళ్ళలో ముంచి దాన్ని శుభ్రంగా కడిగి పోయిందా లేదా నిశ్చయపరుచుకుని దాన్ని ఆరేసి అప్పుడు ప్యాంట్ వేసుకోవాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్. అలాగే విశ్వాసం ఎప్పుడైతే పాపములకు గురవుతాడో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ వానికి శుద్ధమైన మనస్సాక్షి ఉందని నిశ్చయిత లేకపోతే వాడు బలలో పాల్గొనకపోవడం వాడి క్షేమం. అది ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నీ రక్తంలో నా మనస్సాక్షిని శుద్ధి చేయి, లేకపోతే నేను బలలో పాల్గొనలేదు. కేవలం నీ రక్తం మాత్రమే నన్ను పరిశుద్ధపరచగలదు. నా ఏడుపు కాదు, నా ఒప్పుకోవడం కాదు, నేను ఒప్పేసుకుంటే అయిపోలేదు. ఈ మాట కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి మనం. కనుక ప్రియమైన సహోదరి, మనం ఒప్పుకున్నా, మనం కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకున్నా, ఆ సమయానికి మనం హృదయం తేలికైపోయినా ఎంతవరకు అది ప్రభు రక్తంలో గడవకూడదు, మనకి నిజమైన సమాధానం రాదు. ప్రభు నందు ఆనందం ఉండదు. ప్రభు వాళ్ళలో పాల్పొందే ఆనందం మనకు ఉండదు. ప్రభు సారం మనలోకి రాదు. ఎందుకంటే సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. యేసుక్రీస్తు అనే మ్రాను నుండి నేను వేరైపోయాను. వేరైపోవడంతోనే ఆనందం పోయింది, రక్షణ ఆనందం పోయింది, ప్రభు నందు నిత్యమైన ఆనందం పోయింది, పరిశుద్ధత కోల్పోయా, మనస్సాక్షి మీద పాపపు మరక అలాగే ఉంది. నన్ను నేను ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కనుక ప్రభు
వచ్చేటప్పటికి ఫస్ట్ నా యోగ్యత నేను చూసుకోవాలి. నేను యోగ్యుడినేనా? ఆయన పరిశుద్ధ శరీరాన్ని, ఆయన పరిశుద్ధ బలంతో చేయి వేసే యోగ్యత నాలో ఉందా? లేకపోతే నేను ఇంకా సరి చేసుకోవాల్సింది, నా మనస్సాక్షి మీద అంటున్న పాపపు మరకను పోగొట్టుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నాయా? అందుకని ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన మాట, కేవలం ఒప్పుకుని కన్నీరు కాచినంత మాత్రాన పరిపూర్తయినట్టు కాదు. మీ అంతటా మీకు ఒక నిశ్చయత, అది కేవలం మీకు ప్రభుకి మాత్రమే సంబంధించిన విషయం. అది నేను చెప్తే వచ్చేది కాదు, నువ్వు చెప్తే వచ్చేది కాదు. నీ అంతరంగంలో ఉండే దేవుని ఆత్మకు పరిశుద్ధాత్ముడు ఆ మాట బయటపరచాలి. ఓకే, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆ నిశ్చయం వచ్చేస్తుంది. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనే మాట చెప్తున్నాను. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తము, ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల, ఏ వెలుగు గురించి మాట్లాడతాడు? ప్రభు జీవించిన జీవితంలో మనం కూడా జీవించిన ఎడల మనం ప్రభుతో అన్యోన్య సహవాసము. అప్పుడు ఆయన రక్తము, అప్పుడు 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 ఎప్పుడు నువ్వు ముగ్గురు పెట్టిన క్రీస్తు రక్తంలో కడగొట్టినావు, నువ్వు రావట్లేదు. నువ్వు నేను మన పాపంలో ఒప్పుకుని వెంటనే మనలో పని అయిపోవట్లేదు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేను కూడా వెలుగులో ఆయనతో కలిసి నడిచిన ఎడల నేను ఆయన అన్యోన్య సహవాసం గలవాడమై ఉంటాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నా ప్రతి పాపము నుండి నన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనించండి ఇదే మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఇంగ్లీష్లో 5వ వచనంలో, తెలుగులో 6వ వచనంలో ఆఖరి భాగం, ఆఖరి మాట, ఆఖరి భాగం, లాస్ట్ పార్ట్ చదవండి. పోయి పూర్తి వచనాన్ని చదవండి. 1:6 తన రక్తము వలన తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించాడు. కేవలం క్రీస్తు రక్తం మాత్రమే నిన్ను నన్ను మన పాపము నుండి విడిపించగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఇందును బట్టి మనకి స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఆయన రక్తము తప్ప మనకి వేరొక మార్గము లేదు. మన ఆత్మను పరిశుద్ధపరచాలి అంటే యేసు రక్తం తప్ప వేరొక ఉపాయం లేదు. మన నీతి, మన కన్నీరు, ఇవేవి కూడా మనల్ని శుద్ధి చేయలేవు యేసు రక్తం తప్ప. ఏమో అయితే ఈ కారణాన్ని బట్టే ఇప్పుడు రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో ఇందు కొరకే 10వ అధ్యాయంలో పాత్ర ముందర వచ్చి రొట్టె తర్వాత వచ్చి, దిస్ ఇస్ ద రీజన్. ఈ కారణం ఏమండి? అయితే మనము క్రీస్తు రక్తంలో కడిగబడిన వారం అయితే సాధారణ బలలో వచ్చి మనము వాళ్ళు పొందము, అసలు దాని జోలికే వెళ్ళాలి. మీరు 21వ వచనానికి 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యపు పాత్రలోనిది కూడా త్రాగనేరరు. చూసావా? మనం ఎప్పుడైతే ప్రభు బలలో పాల్గొంటున్నామో ఎంతో ఆనందంగా మనం ఒక సాక్షినిచ్చే వారిగా ఉన్నాం. నేను క్రీస్తులో ఒక భాగాన్ని, నేను ప్రభువుకి చెందినవాడు. అందుకనే ఆయన శరీరంలో
నేను పాల్పంపులు పొందుతున్నాను. ఆయన పాత్రలో, ఆయన రక్తంలో నేను పాల్పంపులు పొందుతున్నాను. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ప్రభువులో ఒక భాగాన్ని. కాబట్టి ఎప్పుడైతే నేను రొట్టెలో పాలు పొందుతున్నానో ఆయన జీవము నాలోకి ప్రవేశిస్తున్నాను. రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ప్రభు బలలో పాల్గొనడానికి రెండు విషయాలు. ఒకటి, నన్ను నేను ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నట్టుగా నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు బలలో పాల్గొనాలి. ఒకటి. నాణ్యానికి రెండో వైపు నేను క్రీస్తుకు ప్రతినిధిగా ఉన్నాను. కనుక నేను ప్రభు బలలో, సాతాను బలలో, దెయ్యముల బలలో కాదు, సాతాను బలలో కాదు, ప్రభు బలలో పాల్పొందడం, ప్రభుత్వ సహవాసంలో ఉండడం, ఇది నాకు ఎంత ఆనందం కలుగజేస్తుందంటే నేను లోకంలో ఉన్న దానిని ఏమాత్రం ఆశించను. ఈ లోకంలో ఉన్నవి నన్ను ఆకర్షించలేవు. ఈ లోకంలో ఉన్నవి నాకు ఆనందం కలుగజేయలేవు. నేను ప్రభు బలలో పాల్పొందుతున్నది. నేను దెయ్యముల బలం, బయట వస్తువులు నాకు సంతోషపరచదు. బిర్యానీ నాకు సంతోషపరచదు. బయట బిర్యానీ ప్యాకెట్లు, ఫ్రైడ్ రైస్, ఇవి వాటితో నాకు ఆనందం రాదు. ఒకవేళ ఈ ఆనందాన్ని నువ్వు రుచి చూస్తుంటే, ప్రభువులో ఉన్న దాన్ని నువ్వు నిజంగా రుచి చూస్తే, నీకు లోకంలో ఉన్న వాటి గురించి ఆశ పూర్తిగా పోద్ది. ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను ఆనందపరచలేదు. అది టీవీ అవ్వని, సినిమాలు అవ్వని, పాటలు అవ్వని, ఏది కూడా నీకు ఆనందం కలుగజేయలేవు. ఇలాంటి పెనుమార్పు నీలో నాలో చోటు చేసుకుంటే మనం ప్రభువునందు ఉన్నట్టు. మనకి జీవం ఇచ్చే ఆయన వాక్కును నెమరేసుకుంటాం 24 గంటలు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఇప్పుడు సర్వసాధారణంగా ఎవరికి తెలియని విషయాలు, గూఢమైన సంగతులు ఆయన తన వాక్యము ద్వారా నీకు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. మీకు ఒక సూత్రం చెప్తాను. రోజుకు ఒక్క వచనాన్ని కంటదా పెట్టుకోండి, మీరు సరిపోదు. కంటదా పెట్టుకోవడం అంటే శాశ్వతంగా నీ ధనాధారము దాన్ని చేర్చుకున్నంటే ఇంకా అది పోదు. మళ్ళీ శాశ్వతంగా మీ గుండెల్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ నిలబడిన వాడు ఏదో వర్తమానం ఆ రెఫరెన్స్ వచ్చేటప్పటికీ, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ వర్తమానం నీ కొరకు ప్రత్యేకంగా నీ ఒక్కడి కొరకు దాచి ఉంచాడో, ఇక్కడ నిలబడి చెప్పేవాడు ఏం చెప్తున్నాడో అది నీకు అంటదు. కానీ నీకంటూ ప్రత్యేకమైన మెసేజ్ ఈ రెఫరెన్స్ ద్వారా నీకు అందిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది అద్భుతమైన ఆశీర్వాదం. ఇప్పుడు ఉదయం అన్న ఏం చెప్పాడు నన్ను అడిగితే నేను చెప్పలేదు, కానీ అదే రెఫరెన్స్ తోటి నన్ను చెప్పంటే నేను చెప్పగలను. కానీ పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ నాకు కావాల్సిన వర్తమానం నాకు అందించు. అందుకు నేను చెప్తున్నాను, మీకు ఎంతో క్షేమం ఇది. సాధ్యమైనంత వరకు వాక్యాన్ని కంటతా పెట్టేసుకోండి, గుండెల్లో శాశ్వతంగా ముద్రించేసుకోండి. అళ్ళు మూసుకుని మనం చెప్పగలగాలి. ఆయన ఎంతో జీవం ఉండేది. ఆ జీవం ఈ లోకములకు వెలుగై ఉండేది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎన్ని వచనాలండి. దట్ గివ్స్ యూ అబ్సల్యూట్ మెసేజ్. నువ్వు ఎందుకొరకు మందిరానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో నీకు కావలసిన వర్తమానం దేవుడు నీకు ఆరాధించాడు. ఒకవేళ నువ్వు గుండెల నిండా దేవుని వాక్యంతో నింపుకుంటారు. అందుకనే లోపల చెదారాన్ని తీసేసి 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇప్పటికీ గుర్తుంటాయి మనకు. వాటి స్థలంలో దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు నీకు అసలు వర్తమానం కుదురు ఉండదు. దేవుడి వర్తమానానికి నీకు కుదురు ఉండదు. ఒక్క రెఫరెన్స్ ఎక్కడ టీచర్ నీకు వినపడితే చాలు, దానికి సంబంధించిన నీకు అవసరమైన నీకు అక్కడైన వర్తమానం నీకు డైరెక్ట్గా పరిశుద్ధాత్మను అందిస్తాను. ఇది నా అనుభవం. ప్రభు బలలో పాల్పొందదు మనకు ప్రేమైన సహోదర సహోదరి. ఎప్పుడైతే మనం ప్రభు బలలో పాల్పొందుతున్నామో మనం సంతోషంగా ఒక సాక్ష్యం ఇచ్చే వారిగా ఉన్నాం. వీఆర్ టెస్టిమనీ, జాయ్ఫుల్ టెస్టిమనీ టు ది లార్డ్.
అయితే ఎప్పుడైతే అందుకే ఆయన మనకి జీవపు రొట్టె జీవపు పానీయము అయ్యాడు. ఎప్పుడైతే నేను ఆ రొట్టె పాల్పొందుతున్నానో ప్రభు జీవాన్నినే సేవిస్తున్నాను, ప్రభు జీవము నాలోకి వస్తుంది. నేను ఎన్ని ఆదివారాలు అందరూ ఆ ప్రభు వలలో పాల్పొందుతానో అన్ని ఆదివారాలు కొంత ప్రభు జీవము నాలోకి రావాలి. అందుకే డిసెంబర్ నెల వచ్చేటప్పటికి నేను వెనక్కి తిరిగి చూడాలి. జనవరి నెలలో నేను ఎక్కడున్నా, ఇవాళ డిసెంబర్ నెలలో నేను ఎక్కడున్నా, ఎంతవరకు ప్రభు జీవం నాలోకి వచ్చింది, ఎంతవరకు నాలో మార్పు వచ్చింది, ఈ సంవత్సరం అంతా నేను దేన్ని జయించాను, ఏ బలహీనత నన్ను వెనక్కి లాగి ఉంచింది, ఈ సంగతులన్నీ నీకు ఒకరు చెప్పక్కల, నీ అందరికి నీకే తెలుస్తుంది. కనుక ప్రియమైన సహోదర సహోదరి, మెల్లిమెల్లిగా ఈ లోకమును నువ్వు ఎలా జయించగలవు అంటే, ఆ ఆశీర్వచనపు పాత్రలో నేను నువ్వు సేవిస్తున్నప్పుడల్లా కొంతలో కొంత లోకం నీ నుండి వేరైపోతూ ఉంటుంది. లోకంలో ఉన్న వాటి నుంచి నీ ఆశ మెల్లిమెల్లిగా చచ్చిపోతూ వస్తుంది. లోకం వైపు ఇంకా వెళ్ళదు. అది కొనుక్కుందాం, అది తిందాం, అది కట్టుకుందాం, అది కొనుక్కుందాం, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం, అవన్నీ ఉండవు. ప్రభువునందు నీకు సంపూర్ణ సంతృప్తి కలిగిన జీవితం వచ్చేస్తుంది. అందుకనే పౌలు మాట అనగలిగాడు, ప్రభువు నన్ను ఏ స్థితిలో, క్రీస్తు నన్ను ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ స్థితిలో నేను సంతృప్తి చెందుట నేను నేర్చుకున్నాను. లేకపోతే వాడైతే మాటికి బిస్కెట్లు వేస్తూనే ఉంటాడు. నిన్ను నన్ను మార్గం నుండి, గురి నుండి తప్పించడానికి ఈ లోకపు ఆకర్షణ నీకు చూపిస్తూనే ఉంటాడు. అది చూడగానే మనం ఏమంటుంది, అబ్బా ఇది బాగుంది, ఇది నా నుండి బాగుంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఉరుడితను కలుగుతుంది. నిజమైన ఏదైతే మనం చూడాలో దాన్ని మనల్ని చూడకుండా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వేచి ఉన్నాయో, వేటిని నువ్వు నేను స్వతంత్రించుకోవడానికి మనకి స్వాస్థ్యము ప్రభువు మనకి సిద్ధపరిచాడు, అవన్నీ మనకి కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత వాటిని మరుగుపరిచేశాడు. కానీ నిజంగా అది తెలిస్తే మాత్రం ఈ లోకంలో నువ్వు ఏది చూసినా సరే నువ్వు చెత్తలా కనబడుతుంది. ఒంటి మీద బంగారం కూడా నీకు చెత్తతో సమానంగా ఉంటుంది. నీకు ఒక మాట చదివి మనము ప్రార్థన చేసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచ్చిన మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మనము పొందుటకు, మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. 18 వచ్చిన మన ఎడల ప్రత్యక్షం కాబోవు, ఇంకా ప్రత్యక్షం అవలే, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగనివి కావు. ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నతగనివి కావు. దేని ఎదుట మనకి ఇంకా ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగనివి. ఏంటా శ్రమ? కలిగిన వాడు సంతోషించి గంతులేస్తా ఉంటే మనకి లేదని మనం బాధపడదు. అదొక విధమైన శ్రమ. ఎందుకు శ్రమ పడుతున్నాను అంటే, నేను రాబోయే, నా కొరకు ప్రత్యక్ష కాబోయే మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో నాకు ఎదురయ్యే సోదరులు అవి నన్ను శోధిస్తూ ఉన్నాయి, వాటిని నేను భరిస్తున్నాను.
కనుక రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, అసలు కొలతకే రావు. కాబట్టి ప్రేమ సహోదరుడు సహోదరి, దేవుడు మీకు నన్ను ఎంతో ప్రేమించాడు. ఏమండి, ప్రభు బల్ల అనేది ఒక ఆచారం కాదు. ప్రభు బల్ల అనేది చాలా భయంకరమైనది. దాని చులకనగా అనాలోచనంగా అందులో పాల్గొంది శ్రమల పాలు కావద్దు, దేవుని శిక్షకు గురవ్వద్దు. మన మనస్సాక్షి నిర్మలంగా ఉందో లేదో చూసుకోవాలి. నేను ప్రభు వల్ల పాల్గొనడానికి యోగ్యున్నా కాదో నేను చూసుకోవాలి. వృత్తి మానవకపోతే బాప్తిజంలోనే సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన నాకు యోగ్యత ఉందని కూడా ఉండదు. మనసాక్షి నిర్మలంగా ఉందా, లేక నా మనసాక్షి నా మీద నేను ఆరోపణ చేస్తున్నా? ఒప్పుకున్నాను, కరెక్ట్. నేను ఇంకోటి నిశ్చయపరచుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు రక్తం నా మనసాక్షిని శుద్ధి చేసిందా లేదా? అది నా మటుకు నాకే తెలుసు, నీ మటుకు నీకే తెలుసు. నీ బట్ట మీద పడకూడదు లేదు, నీ మటుకు నీకే తెలుసు. నేను ఎలా చెప్తాను? నా కంటికి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది నా మనసు. అరే ఇంకా పోలేదంట, అదే నన్ను శుభ్రంగా అడుగుతున్నాడు, అబ్బాయి ఇంకా రాడు. అందుకే నీ మరకతో నాకు సంబంధం లేదు, నా మరకతో నీకు సంబంధం లేదు. నీ మనస్సాక్షి మీద ఉన్న మరక క్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడిందా లేదా, అది దానికి నువ్వే బాధ్యత, నువ్వే చూసుకోవాలి. కనుక అలాగ చేసి మనం ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించండి.